నేడు సిట్ విచారణకు విజయసాయిరెడ్డి హాజరు కానున్నారు. లిక్కర్ కేసులో విచారణకు రావాలని సిట్ నోటీసుల నేపథ్యంలో విజయసాయిరెడ్డి విచారణకు హాజరు కానున్నారు. ఇదే కేసులో నేడు సిట్ విచారణకు హాజరు కావాలని కసిరెడ్డి తండ్రి ఉపేందర్ కు కూడా సిట్ నోటీసులు ఇచ్చింది. విచారణకు హాజరు కావాలని మిథున్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది సిట్. నేడు సిట్ విచారణకు విజయసాయిరెడ్డి హాజరు కానున్నారు. లిక్కర్ కేసులో విచారణకు రావాలని సిట్ నోటీసుల నేపథ్యంలో విజయసాయిరెడ్డి విచారణకు హాజరు కానున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కాంతి, చెప్పండి, ఈ రోజు విజయసాయిరెడ్డి విచారణకు సంబంధించిన అప్డేట్స్. శీలా, ఈరోజు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి సిట్ ఏదైతే వేసిందో ప్రభుత్వం, దానికి సంబంధించినటువంటి విచారణకు ఈరోజు విజయవాడలోని సిపి ఆఫీస్కి రాబోతున్నారు. అయితే సిట్ కార్యాలయానికి విచారణకి రావాలి అంటూ ఏదైతే అధికారులు ఇచ్చినటువంటి నోటీస్ని అందుకున్నటువంటి విజయసాయిరెడ్డి ఈరోజు కుదరదు, నిన్ననే వస్తానని ముందుగా చెప్పిన నేపథ్యంలో నిన్ననే విచారణకు వస్తారని భావించారు. అయితే నిన్న కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నాను అని మధ్యాహ్నం సమయంలో అధికారులకు ఏదైతే సమాచారం ఇవ్వడంతో ఈరోజు విచారణకు వస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి కాసేపట్లో విజయవాడలోని సిపి కార్యాలయానికి విజయసాయిరెడ్డి రాబోతున్నారు. అయితే ఈరోజు విజయసాయిరెడ్డి ఇచ్చేటువంటి సమాధానాలు ఏవైతే ఉంటాయో సిట్ అధికారుల బృందం చేసేటువంటి దర్యాప్తులో అధికారుల బృందం ఇచ్చేటువంటి ఏదైతే ఇది ఉందో అవి కీలకంగా మారబోతూ ఉన్నాయి. మొత్తంగా 12 ఏవైతే ప్రశ్నలతోటి ఒక లిస్ట్ని అయితే ప్రిపేర్ చేసినట్లుగా తెలుస్తూ ఉంది. ఇందులో ముఖ్యంగా విజయసాయిరెడ్డి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయనకు ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత అంతటి కీలక నేత కాబట్టి కొన్ని కీలకమైనటువంటి సమాచారం లభించే అవకాశం ఉంటుందని పోలీసులు భావిస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి మద్యం లావాదేవీలు ఏదైతే మద్యం కొనుగోలు చేసినప్పుడు కానీ లేకపోతే డిస్టిలరీస్ దగ్గర నుంచి మద్యం షాపులు వారు తెచ్చుకున్నప్పుడు కానీ ఎందుకు డిజిటల్ పేమెంట్స్ చేయలేదు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్యగా తెలుస్తోంది. మద్యం కుంభకోణానికి ఇది ఒక ప్రధానంగా ఓన్లీ క్యాష్ ఎందుకు పెట్టారు అనే విషయానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఆయనను ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. ఇక విజయసాయిరెడ్డి గతంలో సిఐడి అధికారులకు విచారణకు హాజరైన సమయంలో ఎప్పుడు విచారణకు పిలిస్తే అప్పుడు వస్తానని చెప్పడం, అలాగే కసిరెడ్డికి సంబంధించినటువంటి విషయంలో ఆయన్ని ప్రశ్నించినట్లయితే చాలా వరకు డీటెయిల్స్ వస్తాయి అని స్వయంగా విజయసాయిరెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఈరోజు కసిరెడ్డి తండ్రిని కూడా ఈరోజు విచారణకు పిలిచారు. అయితే ఆయన హాజరు అవుతారా లేదా అనేది అయితే చూడాల్సిన పరిస్థితి. ఇక ఇదే కేసులో మాజీ ఎంపీగా వైసీపీలో ఉన్నటువంటి మిథున్ రెడ్డి కూడా ఈరోజు విచారణకి రేపు విచారణకి హాజరు కావాలని సిట్ అధికారులు అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి కూడా రేపు విచారణకు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు విజయసాయిరెడ్డికి సిట్ అధికారులు వేసేటువంటి ప్రశ్నలు, దానికి ఆయన ఇచ్చేటువంటి సమాధానం అయితే పూర్తిగా కీలకంగా మారబోతా ఉంది. ఆయన ఇచ్చినటువంటి సమాధానాన్ని బేస్ చేసుకుని మిగిలిన ఏదైతే దర్యాప్తుని వేగవంతం చేసేందుకైతే అధికారులు సిద్ధమవుతున్నారు. ఇక రేపు మిథున్ రెడ్డి కూడా హాజరవుతున్న నేపథ్యంలో ఈరోజు విజయసాయిరెడ్డి ఇచ్చేటువంటి సమాధానాలు అయితే కీలకంగా మారబోతున్నాయి. మరి కాసేపట్లో విజయవాడలోని సిపి కార్యాలయంలో సిట్ అధికారుల బృందం విజయసాయిరెడ్డిని ప్రశ్నించబోతున్నారు. శీలా, ఎన్ని గంటలకు సిట్ విచారణ ప్రారంభం కాబోతోంది? విజయసాయిరెడ్డితో పాటు ఇవాళ మరొకరిని కూడా కలిపి విచారించే అవకాశం ఉందా? విజయసాయిరెడ్డి సిట్ విచారణకు ఎంతవరకు సమాధానం చెప్పే అవకాశం ఉందని చెప్తున్నారు? ఖచ్చితంగా గతంలో ఆయన విచారణకు హాజరైన సమయంలో సిఐడి అధికారుల దగ్గర విచారణకు హాజరైన సమయంలో అధికారులు ఎప్పుడు విచారణకు పిలిచినా తను వచ్చి ఖచ్చితంగా తన దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా అందిస్తాను అని చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం అంటే నిన్న యాక్చువల్గా ఉదయం 10:30కు ఆయన విచారణకు వస్తారని చెప్పి భావించారు. అయితే నిన్న ఆయన తన పర్సనల్ రీజన్ వల్ల రాలేకపోతున్నాను అంటూ 12 గంటల సమయంలో అధికారులకు సమాచారం అందించడంతో ఈరోజు 10:30
10:30కు రావాలని చెప్పి అధికారులు సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో సిట్ విచారణకు విజయసాయిరెడ్డి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఇక ఈరోజు విజయసాయిరెడ్డిని నాకు తెలిసినంత వరకు మనకున్న సమాచారం వరకు కూడా విజయసాయిరెడ్డిని ముందుగా ప్రశ్నించిన తర్వాత దాదాపు 12 నుంచి 13 ప్రశ్నలు అయితే సిట్ అధికారులు సిద్ధం చేసినట్లుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి వారిని ప్రశ్నించిన తరువాత ఎవరైతే ఇదే కేసుకి సంబంధించి అంటే మద్యం కుంభకోణానికి లిక్కర్కి సంబంధించినటువంటి విషయంలో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో కసిరెడ్డికి సంబంధించి మొత్తంగా ప్రధాన సూత్రధారి ఆయనే అని చెప్పి గతంలోనే విజయసాయిరెడ్డి స్పష్టం చేసిన నేపథ్యంలో ఆయనతో కలిపి విచారణ చేస్తారా లేకపోతే విడివిడిగా చేస్తారా అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే ముందుగా అయితే ఉదయం 10:30కు సిట్ విచారణ అయితే ప్రారంభం కాబోతుంది. షీలా. రైట్ థ్యాంక్ యూ కాంతి.